చెత్త వేస్ట్ ఉందన్న సినిమా. కాలిపిల్లి టైం బొక్క వేస్ట్. కాలిపిల్లి మంచిగా అన్నాడు గేమ్ చేంజర్ కి 50,000 కోట్లు అని. సూట్ కేసు తీసుకురమ్మని రొటీన్ స్టోరీ చిన్నప్పటి చూసిన విజయరామ సేమ్ స్టోరీ సేమ్ కాన్సెప్ట్ సీక్వెల్. పాటలు ఎందుకు వస్తున్నాయి? డ్రమ్ములు జబర్దస్త్ తెచ్చుకుంటూ డ్రమ్ములు మొత్తం డ్రమ్ములే ఏకదమ్ డ్రమ్ములు కొడుతుండు తమన్. చాలా రామ్ చరణ్ అయితే పర్లేదు కానీ రామ్ చరణ్ అలా చాలా స్టోరీ ధ్రువ మూవీలో చూసినాం అట్లా ఫేస్ లుక్ పరంగా. కానీ స్టోరీ మొత్తం డైరెక్షన్ బోయపాటి తీసాడు. ఇలాంటి సినిమాలు జబర్దస్త్ తీసాడు. మా బోయపాటి తీసాడు. గుద్దుడు గుద్దే గాల్లో వెళ్తారు. బోయపాటి తీసాడు. గోపిచంద్ మనల్ని తీయొచ్చు ఇట్లాంటి సినిమాలు. మన దగ్గర ఉన్న గోపిచంద్ మనల్ని తీయొచ్చు ఇట్లాంటి సినిమాలు. శంకర్ అంటే ఏదో అనుకొని వచ్చినాం. అసలు 75 కోట్లు పెట్టి సినిమా పాట సాంగ్స్ అంట. అవా ఒక పాటనే లేవు సరిగ్గా. ఒక్క పాట కూడా సరిగ్గా లేదు. అదే ప్రభాస్ ఫ్యాన్ చేస్తున్నా. ఈ సినిమా వచ్చి ఇప్పుడు రామ్ చరణ్ అన్న 4 years బ్యాక్ తర్వాత వచ్చిండు రిటర్న్. బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎంత ఓన్కి లాగ్ అనిపించిందో లాగ్ అనిపించని కానీ కుళ్ళ చెప్తున్నానా. మెగాని పక్కన పెట్టండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పోరాడినో సినిమాలో చేసిన యాక్టింగ్ వేరే లెవెల్. రామ్ చరణ్ అన్న అయితే బాబా ఏం అన్టరబుల్ సినిమా. ఈ సినిమా వచ్చి ఒకటే అన్న సేమ్ అంటే అని ఏమనుకోవద్దు. రేవంత్ రెడ్డి కూడా నేర్చుకోవాల్సి మెసేజ్ ఇచ్చిందన్న. ఇస్తుంది సినిమా. నేను లైఫ్లో నేను చూడలేదు రామ్ చరణ్ యాక్టింగ్ అని ఇస్తుంది చూడలేదు. అవసరం ఉందన్న మూవీ అయితే. కోట్లు బ్రేకింగ్స్ వదిలేసి అన్న రికార్డ్ బ్రేకింగ్. సినిమా ఒక మెసేజ్ ఉంది. ఓట్లు కొనొద్దు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనొద్దు. ఓటు ఇష్టం ఉన్నా ఓటేస్తాడు. ఇప్పుడు నేను నీకు వేయాలన్నా ఓటు ఇష్టంతోనే ఇస్తా. డబ్బులు ఇస్తే ఓడన్నా ఓటేస్తాడన్న. ఓట్లు డబ్బులతో కొనొద్దు, మనసుతో కొను. ఓటు అనేది ఓటు వేసేది మనసుతో ఒకటి. రామ్ చరణ్ అన్న రామ్ పాడిచ్చిన RRR ఒకటే చెప్తున్నా. రిటర్న్ టు రికార్డ్ రామ్ చరణ్ అన్న. ఇట్స్ గ్లోబల్ స్టార్ అంటే అందుకనే లవ్ యూ అన్న. పుష్ప అంటే టికెట్ రేట్ వల్ల పుష్ప బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసింది. ఓకే సినిమా నచ్చింది మాకు. కానీ ఇదైతే 1 man షో వచ్చిండు. రామ్ పాడించిండు రప్ప కదా. ఇది కప్ప కాదు రేవంత్ రెడ్డి అన్న. చూసుకోండి ఈ సినిమా చూసి ఒక్కసారి నేర్చుకో. పాలిటిషియన్ ఏంటి, ఎలక్షన్స్ అంటే ఏంటి, రామ్ చరణ్ అంటే రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటేలే అన్న. ఒకసారి చూడండి. చూసి ఇప్పుడు బస్సులే కాదు ఫ్రీ బస్సులు అవి ఇచ్చిందని కాదు. ప్రజలకు ఎట్లా చేస్తే మంచిది. ఊర్లో ఉన్న వాళ్ళకి హాస్పిటల్ దగ్గర ఉండవు అన్న, మనకంటే దగ్గర ఉంటాయి. కొంతమంది ప్రైవేట్లలో పోయి డబ్బులు పెడతాం. మిడిల్ క్లాస్ ఏడా పోతారు, గవర్నమెంట్లోకి వెళ్తారు. గవర్నమెంట్ మంచిగా ఉండకపోతే ఇంకేడికి పోతారన్న మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ప్రైవేట్లో పోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు పెట్టాలా. మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు చేస్తారు. అదే గవర్నమెంట్ డబ్బులు లేని రాజకీయం నడిస్తే ఎంత బాగుంటుంది. డబ్బు లేని రాజకీయం నడిస్తే ఎంత బాగుంటుంది అన్న. అది కావాలా. మెసేజ్ అది ఇచ్చిన శంకర్కి హ్యాట్సాఫ్. రామ్ చరణ్ యాక్టింగ్కి వేరే లెవెల్ అన్న. ఇది చూసి ఇప్పటికైనా ఎవరో అయితే ఎమ్మెల్యే సీఎంలు ఎవరో అవుతుండ్రో వాళ్ళు నేర్చుకోవాలా. జై పవర్ స్టార్, జై రామ్ చరణ్, జై రెబల్ స్టార్. అంతే అన్న. లవ్ యూ. స్టోరీ కొద్దిగా అలగ్ పెట్టింది. ఓల్డ్ స్టోరీకి అంతా కలిపి చేసినట్టు ఉంది స్టోరీస్. రామ్ చరణ్ యాక్టింగ్ పర్లేదు. డైరెక్షన్ బాగాలేదు. శంకర్ డైరెక్ట్ వరస్ట్. ఎట్లా ఉందన్నా? మస్తుంది సినిమా. వస్తుందా? ఏం నచ్చింది? బాగుంది, స్టోరీ బాగుంది, అంత బాగుంది. చూడొచ్చు. మస్తుంది సినిమా. అన్న ఎలా ఉందన్న మూవీ? బాగుందా? నిజంగా బాగుందా? రియల్గానా? బాగుంది మూవీ, బాగుంది. అదే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? పీక్స్లో అంతా. శంకర్ అంతా బాగుంది. ఓకే ఓవరాల్ గుడ్ మూవీ. నితిన్ పర్లేదు, బాగుందన్నా. అన్న ఎట్లా ఉందన్న మూవీ? చూడొచ్చు ఒకసారి. మీరు రాజకీయం అవినీతిని మొత్తం వెతికి తీస్తున్నారు కాబట్టి ఈ మూవీ తీసారని నేను అనుకుంటున్నాను. అంతే. రాజకీయంలో అవినీతి చేయకుండా అంటే ఇప్పుడు కరెంట్ పాలిటిక్స్ గురించి ఏమైనా చూపించారా? ఆంధ్ర రాజకీయం కరెక్టే అంటే ఇప్పుడు దాంట్లో ఏం లేదు. ఉన్నదేంటి అవినీతి జరగద్దు, ప్రజలకు న్యాయం జరగాలి.
ఉన్నోళ్ళకైనా లేని వాళ్ళకైనా ఎవరికైనా ఒకే న్యాయం జరగాలని ఉన్నది. యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది. ఓకే థ్యాంక్స్ అన్న. ఎలా ఉందన్న మూవీ? సినిమా పర్వాలేదు, బాగుంది, కానీ మొత్తం పొలిటికల్ ఓరియంటెడ్ మూవీ ఉంది. ఓకే. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ చూడొచ్చు. కంపేరింగ్ టు సంక్రాంతికి పర్వాలేదు సినిమా, ఇవాళ చూడవచ్చు. అంటే ప్రజెంట్ ఏపీలో నడుస్తున్న పాలిటిక్స్ని ఏమైనా టచ్ చేశారా మూవీలో? సినిమా వచ్చేసి మొత్తం పొలిటికల్ వేలోనే ఉంటుంది. సో పర్వాలేదు, చూడొచ్చు ఒకసారి. అది రామ్ చరణ్ గారు యాక్టింగ్ అది ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్గా ఉంది. నెక్స్ట్ ఎస్జే సూర్య హైలైటెడ్. ఇంకా ఓకే. శంకర్ గారి డైరెక్షన్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. శంకర్ గారి ఎలివేషన్స్ చాలా సూపర్గా ఉంటాయి. మరి మ్యూజిక్ తమన్ గారు పర్వాలేదు, మ్యూజిక్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ అది బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. గేమ్ చేంజర్ నడుస్తుంది కదా ఈరోజు, ఎలా ఉందన్న థియేటర్ దగ్గర రెస్పాన్స్ ఈరోజు? ఈరోజు అయితే ఏం లేదన్న, పుష్ప 2 సినిమాకు ఇంత పెద్ద డ్రమ్ పెట్టేవాడిని. ఇప్పుడు చూస్తే ఒక లీటర్ డ్రమ్ కూడా ఖాళీగా లేచాయి, 10 ఛాయలు కూడా పోలేదు. ఏం హడావిడి లేదు అయితే? ఏం హడావిడి లేదు. ఓకే సరే అన్న. ఓకే థ్యాంక్స్ అన్న.